సో ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరలో ఏదైతే సమ్మక్క సారక్క జాతర మనకి భాగమైందని చెప్పుకోవాలా. దక్షిణ భారతదేశంలో ఒక మహాకుంభమేళ తరహాలో ఈ గిరిజనుల కుంభమేళను అయితే నిర్వహించినట్టు మనకి సోషల్ మీడియాలో మనం చెప్తా ఉన్నాము. ఒక్కసారి మీరు మేడారంలోని సమ్మక్క సారక్క ప్రధాన ద్వారం ఇది. సో అమ్మవారు స్టార్టింగ్ డే ఇక్కడ నుంచే వెళ్తారు, దాంతో పాటు ఎండింగ్ డే కూడా ఇక్కడ నుంచే వెళ్తారు. సో ఏ రకంగా అయితే స్వాగతిస్తారో అదే రకంగా 4వ రోజు అమ్మవారు ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణం అయితే అవుతారు. సో వన ప్రవేశం చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఇది మెయిన్ గా విఐపి ఘాట్, ఇది ప్రధాన ద్వారంగా మనం చెప్తా ఉన్నాము. సో ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందనే దానికి మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో సమ్మక్క సారక్క భక్తులు చాలా పెద్ద మొత్తంలో ఇక్కడికి రావడం జరిగింది. సో ఇది ఆఖరి ఘట్టం కావడంతో అమ్మవారిని వేడుకోలు పలుకుతా ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. సో ఇక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ పోలీసుల మధ్య ఒక బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడ అమ్మవారు ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత చిలుకల గుట్టకైతే సాగనంపుతారు. సో సాగనంపే టైంలో కూడా అక్కడ చిలుకల గుట్టకి ఎవరికి కూడా ప్రవేశం ఉండదు. కొంత దూరం వరకు మాత్రమే పోలీసులకు పర్మిషన్ అనేది ఉంటది. అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి అడవి బిడ్డలు ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి అమ్మవారిని అయితే తీసుకుని వెళ్తా ఉంటారు. సో మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత అమ్మవారు వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకైతే పూర్తిగా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చాలా మంచి ఏర్పాట్లు అయితే చేసిరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక్కసారి మీరు అక్కడ సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి మీరు మెయిన్ ముఖద్వారం ఏదైతే ఉందో ఇది గద్దెలకు వెళ్లే ప్రధాన ముఖద్వారం. సో విఐపీలు డైరెక్ట్ వెళ్ళొచ్చు, దాంతో పాటు అమ్మవార్లు కూడా మొదటి రోజు ఇక్కడ ప్రధాన ద్వారం ద్వారానే వాళ్ళు వెళ్తా ఉంటారు. సో 4వ రోజు అంటే ఇవాళ తుది ఘట్టం కాబట్టి సో ఫైనల్ గా ఈ రోజు కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి అడవి బిడ్డలు, దాంతో పాటు ఎవరైతే సమ్మక్క సారక్క భక్తుల నడుమ అమ్మవారైతే తను వెళ్తపోతా ఉంటది. సో ఇక్కడ ఉన్నటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో సమ్మక్క సారక్క భక్తులు ఇలా ఎంతో బాధపడతా ఉంటారు. ఎందుకంటే 2 సంవత్సరాల పాటు అమ్మవారు మళ్ళీ మన దగ్గరికి రాలేదే అని చెప్పేసి వాళ్ళు ఒక సెంటిమెంట్ తో వాళ్ళు బాధపడతా ఉంటారు. ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమైతా ఉంటది. ఇక్కడ సర్కిల్ ఏదైతే ఉందో ఇక్కడ సర్కిల్ లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ కాకతీయులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క చిహ్నాలు మీకు కనిపిస్తా ఉంటాయి. సో సమ్మక్క లాస్ట్ కి అయితే ఫైనల్ గా మీకు ఇక్కడికి వస్తా ఉంది. మీరు పైనకి ఒక్కసారి చూడొచ్చు. ఒక్కసారి మీరు చూస్తే మీకు ఇక్కడ ఎంత కోలాహలం అనేది ఏర్పడింది అనేది మీకు చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ ముఖద్వారం నుంచి అమ్మవారు అయితే వాళ్ళు బయటకు వెళ్తా ఉన్నారు. సో ఇది చివరి ఘట్టంగా ఇక్కడ ఉన్నటువంటి మేడారం ప్రజలు కావచ్చు, దాంతో పాటు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు సమ్మక్క సారక్క భక్తులు ఎంతో ప్రగాఢంగా అమ్మవారిని నమ్ముతా ఉంటారు. సో ఇక్కడ నుంచి చిలుకల గుట్టకు వెళ్తా ఉంటారు. అమ్మవారిని ఇక్కడికి వెళ్ళి పంపించడం అయితే జరుగుతూ ఉంటది అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఎట్టకేలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్క చర్యలు అయితే తీసుకున్నారు కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి మనం మాట్లాడుతూనే ఉన్నాం. సో ఇది చివరి ఘట్టం. సో ఎంతమంది అమ్మవారిని చివరిసారి చూసేందుకు ఇక్కడికి వచ్చిర్రు అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరి చేతులలో అమ్మవారి మెమొరీని వాళ్ళు చిత్రీకరించాలనే దాని గురించి వాళ్ళు రికార్డ్ చేస్తా ఉన్నారు. ఒక్కసారి అమ్మవారు బయటకు వచ్చిర్రు. సో బయటకు వచ్చే టైంలో కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా, అంటే అవాంఛనీయ సంఘటనలు అంటే తొక్కిసలాటలు లాంటివి ఎలాంటి జరగకుండా ఉండేందుకు ప్రతిదీ ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ బ్యారికేడ్స్ కావచ్చు, దాంతో పాటు ఇక్కడ పోలీస్ బందోబస్తు నడుమ అమ్మవారిని అయితే వన ప్రవేశం చేయిస్తారు. సో ఈ వన ప్రవేశంలో భాగంగా కొంతవరకు మాత్రమే యాక్సెస్ ఉంటది. ఐ రిపీట్ అగైన్, ఎవరైతే అడవి బిడ్డలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సమ్మక్కను అంటే సాగనంపే విషయంలో కొంత దూరం మాత్రమే చాలా మందికి అక్కడ యాక్సెస్ ఉంటది అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాము. సో ఇది అమ్మవారికి సంబంధించినటువంటి చివరి ఘట్టం. సో ఎవరైతే ఇక్కడికి సమ్మక్క సారక్క దగ్గరికి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూస్తే చాలు ఖచ్చితంగా అమ్మవారిని మీరు చూసినట్టే, అమ్మవారిని తిలకించినట్టే అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవాలా. ఎన్ని వేల మంది ఇప్పటికి ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ అమ్మవారిని చూసేందుకైతే చాలా పెద్ద మొత్తంలో వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చిర్రు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సమ్మక్కను చివరిసారిగా చూసేందుకు చాలా పెద్ద మొత్తంలో భక్తులైతే వచ్చిర్రు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో అమ్మవారు వెళ్తా ఉన్నారు, మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. అమ్మవారి తుది ఘట్టానికి అయితే చేరుకున్నారు. సో అమ్మవారి సమ్మక్క గద్దె నుంచి దిగిన తర్వాత
ఏదైతే మనకి చిలకల గుట్టకైతే తను మళ్ళీ వన ప్రవేశం అయితే చేస్తారు. సో ఆల్రెడీ అమ్మవారు దాదాపు ఒక 100 మీటర్ దూరంలో ఏదైతే మనకి ఎదురుకోళ్ళు అనే ఒక టెంపుల్ అయితే ఉంటది. అక్కడికి లోపలికి అమ్మవారు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం అంటే ప్రవేశం అనేది అమ్మవారు చేస్తూ ఉంటారు. సో దారి పొడవునా ఎవరైతే భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులంతా కూడా అమ్మవారికి సాకపోయడమే కావచ్చు, దాంతో పాటు ఈ మంగళానికి సంబంధించినటువంటి ఈ నీరునైతే ఇట్లా పోస్తా ఉంటారు. సో మళ్ళీ వచ్చే ఏడాది వరకు చల్లగా చూడు తల్ల అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉంటారు. సో ఎంత కోలాహలం అనేది ఏర్పడింది అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మేడారంలో సమ్మక్క సారక్క సమ్మక్క సారక్కకి జయ అనే నామస్మరణ మాత్రమే ఏర్పడుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఒకసారి ఇక్కడ ముందుకు రండి. ఒకసారి మీకు ముందుకు వస్తే ఇక్కడ పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీసుల బందోబస్తు మధ్య అమ్మవారు అయితే ఇక్కడ వన ప్రవేశం అయితే చేస్తారు. సో ఈ ఘట్టానికి చేరుకోవడానికి చాలా మంది ఇక్కడ అమ్మవారు ఈ రకంగా వెళ్తా ఉంటారు. సో తెలియని వాళ్ళు ఎంతో మంది ఉత్సాహంగా చూస్తూ ఉంటారు. అంటే అమ్మవారు ఏ రకంగా వెళ్తారు, ఎక్కడి నుంచి ఎటు వెళ్తారు అనేది కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి ఇక్కడికి వచ్చి అమ్మవారు ఇక్కడ ఒక కుంకుమ రూపంలో మళ్ళీ తను చిలకల గుట్టకైతే చేరుతారు. సో చిలకల గుట్టలో ఎవరు ఉండరు, ఒక సమ్మక్క మాత్రమే ఉంటది అని చెప్పేసి తెలుసుకోవాలా. సో దీంట్లో చాలా మంది చరిత్రలో ఏం తెలుసు అంటే సమ్మక్క సారక్క వాళ్ళిద్దరు అక్క చెల్లెలు అని చెప్పి చెప్తారు. అక్క చెల్లెలు కాదు, సమ్మక్కనేమో అమ్మ, సారక్కనేమో తను బిడ్డ. సో జంపన్న దాంతో పాటు పగడిద్ద రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీ అని చెప్పేసి మనందరూ అంటే మన హిందూ బంధువులందరూ తెలుసుకోవాలా. సో ముందుకు నాడు